పార్టీ ఒకసారి గట్టిగా జిందాబాద్ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్ జిందాబాద్. బీజేపీ జిందాబాద్ 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 జిందాబాద్. నరేంద్ర మోడీ గారి నాయకత్వం వర్ధిల్లాలి వర్ధిల్లాలి. కొనసాగుతున్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వం. అందరికీ నమస్కారం. ముందుగా రాజంపేట జిల్లా నలువైపులా 7 నియోజకవర్గాల నుంచి విశేషంగా అశేషంగా తరలి వచ్చిన మన పార్టీ కార్యకర్త సోదరి సోదరులకు ముందుగా శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నాను. మీరు చూపిన మీ ఆదరణ, అభిమానం, స్వాగతం అద్భుతం. ఇవాళ నాది 10వ రోజు ఈ యొక్క సారథ్యం అని చెప్పి రాష్ట్ర పర్యటన ప్రారంభించి తొలి కడప నుంచి ఈరోజు కడప ఉమ్మడి జిల్లా ఇంకొక ప్రాంతం రాజంపేట అన్నమయ్య జిల్లాగా మనం పిలుచుకుంటే ఈ యొక్క అద్భుతమైన ప్రాంతం తాళ్లపాక అన్నమాచార్య పదకవిత పితామహుడిగా అనేక అద్భుతమైన విషయాలు రాయటం జరిగింది. 32,000 స్వరకల్పనలో ఆ మన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా ఉంటాడు, ఆయన లీలలు ఏమిటి అని చెప్పి స్వరాక్షర ద్వారా ఆయన అద్భుత లీల ప్రపంచానికి తెలియజేసిన అద్భుత వాగ్గేయకారుడు, మన తెలుగు జెండాని రెపరెపలాడించిన అద్భుత వాగ్గేయకారుడు కవి శ్రీ తాళపాక అన్నమాచార్య నడయాడిని యొక్క ప్రాంతం. అదిగో అల్లదిగో 10,000 శేషుల పడగలమయం అని చెప్పి వెంకటేశ్వర స్వామి ఎలా ఉంటాడు, ఎలా వెళ్ళాలి అని చెప్పి అన్నమయ్య మార్గం ద్వారా ఆ వైకుంఠ పురాధీశుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని మనకు చూపించిన ప్రాంతం మన అన్నమయాచారి ఈ యొక్క జిల్లా. అలాగే కవియత్రి మొల్ల ఒక కుమ్మరి కులంలో పుట్టి మొల్ల రామాయణాన్ని అద్భుతంగా రాసి చదువు రాకపోయినా అద్భుత కవితను రాసి మనందరినీ కూడా అప్పలపరిచిన మొల్ల పుట్టిన ఊరు. అలాగే మన జాతీయ గీతం జనగణమన రవీంద్రనాథ్ ఠాగూర్ ఆయన లిఖించగా ఆయన యొక్క కరకమలమచే మన మదనపల్లి హాస్రీ హిల్స్ తో ఆయన ఉండి భారత జాతిని లేవనెత్తిన అద్భుత గీతం ఇప్పటికీ మనని అందరినీ కూడా అలరారిస్తున్న ఆ యొక్క జాతీయ గీతాన్ని రాసిన ప్రాంతం. అటువంటి యొక్క ప్రాంతానికి రావటం నా అదృష్టంగా భావిస్తున్నా. ఆ విధంగా మీ అందరూ కూడా అద్భుతంగా స్వాగతం పలికిన తీరు మొత్తం 9 జిల్లాలు ఒకటైతే 10వ జిల్లా అయిన రాజంపేట ఒక ఎత్తు. అందుకు మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో మన జిల్లా అధ్యక్షులు శ్రీ సాయి లోకేశ్వర్ గారి నేతృత్వంలో మనందరికీ ప్రియతమ పాత్రుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పరిపాలన ఏ విధంగా ఉండాలి, అనేక రకాల సవాళ్లు వస్తే లేచి నిలబడి ముందుకు తీసుకెళ్లిన అనేక రకాల విషయాలపై పూర్తి అవగాహన కలిగిన నాయకులు శ్రీ కిరణ్ కుమార్ రెడ్డి గారు రావడం నిజంగానే నేను అదృష్టంగా ధన్యవాదాలు ఆయన తెలియజేస్తున్నాను. అలాగే ఆయన మార్గదర్శనం ఎప్పుడు ఉండాలని కూడా కోరుకుంటున్నాం. అలాగే మన ఎమ్మెల్సీ డిప్యూటీ చైర్మన్ గా ఉంటూ భారతీయ జనతా పార్టీలో చేరి అంతే దీశాలి మా అక్క జకియా ఖానం గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అలాగే భారతీయ జనతా పార్టీ రాష్ట్ర సంఘటన వంటి మధుకర్జీ, అలాగే ప్రధాన కార్యదర్శి పిట్ట శివనారాయణ గారికి, అలాగే మన ప్రాంతాల్లో ఎప్పుడు నక్సల్స్ ని గాని తీవ్రవాదులు గాని ఎదుర్కొంటూ అనేక రకాల పోరాటాలు చేసి మాకు ఎప్పుడు పూర్తి ప్రధానంగా ఉన్న మా నరసింహారెడ్డి గారికి, అలాగే మిత్రులు రమేష్ నాయుడు గారికి, అలాగే మన కడప జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి గారికి, అలాగే మిత్రుడు యువమోర్చా నాయకుడు బట్టి ఆనంద్ గారికి, అలాగే మా పోటీ రమేష్ నాయుడు గారికి, అలాగే మన యువ మేడం శ్రీ పనతాల సురేష్ గారికి, అలాగే యువమోర్చా అధ్యక్షుడు మిట్టా వంశీ గారికి, అలాగే మన జడ్పీటీసీ నాయకులు శ్రీ ఆంజనేయ ప్రసాద్ గారికి, అలాగే మా కోఆపరేటివ్ సెల్ స్టేట్ కన్వీనర్ ఉన్న గోపాల్ రెడ్డి గారికి, అలాగే వేదికపై ఉన్న ఇతర నాయకులకు,
అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఇవాళ అన్నమయ్య జిల్లాలో మన పర్యటనలో భాగంగా నేను చూసిన ఉత్సాహం అనితర సాధ్యమైన ఉత్సాహం. ఆ విధంగా ఈ ప్రాంతంలో కాషాయ వెల్లువ ఒక ఊపున రావటం ఏదైతుందో మొత్తం అన్ని పార్టీలు కూడా మన వైపే చూసే విధంగా మనందరం తయారయ్యాం. కనుక అన్నమయ్య జిల్లా సంబంధించిన ఎవరైతే ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ప్రతి కార్యకర్తకి, కష్టపడిన ప్రతి కార్యకర్త కూడా ముందుగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. ఇవాళ మన కార్యక్రమం సారథ్యం అనే పేరు పెట్టుకోవడం జరిగింది. సారథ్యం అంటే మనందరికీ కూడా నడిపిస్తున్న నేత. ప్రపంచంలో ఇంత గొప్ప నాయకుడు లేడు. ఒక ప్రపంచాది నేతగా ఎదిగిన నరేంద్ర మోడీ గారి సారథ్యం ఏదైతే ఉందో అది మనందరికీ స్ఫూర్తి, ప్రేరణ. ఆయన యొక్క నడిచిన బాట, ఏ విధంగా ఆయన కష్టపడి, ఏ విధంగా ఆయన అంచెలంచెలుగా క్రమశిక్షణ, ఏ విధంగా ఆయన మెట్టుమెట్టికి ఒక సాధారణ వ్యక్తి అసాధారణంగా ప్రధానమంత్రి అయ్యాడో అది మనకి సారథ్యం వహించే నాయకత్వం. ఆ నాయకత్వాన్ని మన రాష్ట్రంలో తీసుకొచ్చే ఆలోచనతోనే ఈ కార్యక్రమానికి సారథ్యం అని పేరు పెట్టడం జరిగింది. ఈ యొక్క సారథ్యం మన కార్యకర్తలందరం కలిసి నడిపిస్తున్న ఒక మార్గం. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ముందుకెళ్లాలంటే మీ అందరం కలిసి రాష్ట్రంలో ఒక కొత్త అడుగు వేయడానికి, మన పార్టీ ఒక ప్రబలమైన శక్తిగా ఎదగడానికి కార్యకర్తలందరూ కలిసి చేయి కలిపి, కదం కలిపి మన రాష్ట్ర నిర్మాణంలో మనం అగ్రేసరుగా ఉండాలి అని చెప్పి ప్రతి కార్యకర్తకి కోరుకుంటూ, కార్యకర్తల సారథ్యంతో భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంతంలో ముందుకెళ్తుందని తెలియజేస్తున్నాను. అలాగే మనకి ఏదైతే అనేక రకాల విషయాలు నరేంద్ర మోడీ గారు ఆవిష్కరించాడో మనందరం కూడా తప్పనిసరిగా ప్రజల దగ్గరికి వెళ్ళి చెప్పాలి. నరేంద్ర మోడీ గారు మీ ఇంటికి వచ్చారని, నరేంద్ర మోడీ గారు మీ భూమికి వచ్చారని మనం ప్రతి గడపకి వెళ్ళి చెప్పాలి. అందరూ కూడా ఆశ్చర్యపోవచ్చు, ఏ విధంగా నరేంద్ర మోడీ గారు వచ్చారు, ఈ ప్రాంతానికి ఒకసారి వచ్చి ఉండొచ్చు, కానీ మా ఇంటికి ఎలా వచ్చారు? నరేంద్ర మోడీ గారు ఆయన పథకాల ద్వారా మన ఇంటికి రావడం జరిగింది. మీరు గమనించండి, ఒక ఇంట్లో ఏదైతే ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో ఇల్లు కట్టుకోవడం కానీ, అలాగే ఏదైతే మన అందరి ఇంటిలో ఉజ్వల పథకంలో ఫ్రీ గ్యాస్ రావడం కానీ, స్వచ్ఛ భారత్ మిషన్ లో మనందరికీ ఉచిత మరుగుదొడ్లు రావడం కానీ, మనందరి ఇంటికి జలజీవన్ మిషన్ లో ట్యాప్ కనెక్షన్ రావడం కానీ, మనందరి రక్షణ భద్రత కోసం ప్రధానమంత్రి జీవన్ జ్యోతి, ప్రధానమంత్రి సురక్ష యోజన అన్ని కూడా జనధన్ అకౌంట్ లో కడుతూ మనందరికీ 5 లక్షల రూపాయల వరకు జీవిత బీమా కల్పించి మన భద్రత రక్షణ చూస్తున్న నరేంద్ర మోడీ గారు మనందరికీ ఉచిత బియ్యం ఇస్తున్నారు. మన ఎల్ఈడి లైట్లు మన ఇంట్లో వెలుగుతున్నాయంటే మనందరికీ కావాల్సిన అనేక రకాల సదుపాయాలు చేస్తున్న నరేంద్ర మోడీ గారు మీ ఇంటికి వచ్చారనే విషయం అందరికీ తెలియజేయాలి. అందరికీ తెలుసు, మేము తినే అన్నం మోడీ గారి యొక్క దయతో భూమి, మాకు ఈ బియ్యం వస్తుంది అని చెప్పి ప్రజలు మోడీ బియ్యం అంటున్నారు. మనం తప్పనిసరిగా చెప్పాలి, మీ ఊరికి రోడ్డు ఎవరిచ్చారు, మీ రోడ్డు పక్కన కాలువ ఎవరిచ్చారు, కాలువ పైన ఎల్ఈడి లైట్లు ఎవరిచ్చారు, ఊరిలో ఉండే అంగన్వాడీ కేంద్రం, ఊరిలో ఉండే రైతు భరోసా కేంద్రం, ఊరిలో ఉండే గ్రామ సచివాలయం, ఊరిలో ఉండే పాఠశాల, ఊరిలో ఉండే వైద్యశాల, ఊరిలో ఉండే శ్మశానం దాటిన తర్వాత చెత్త నుంచి సంపద కేంద్రం కూడా నరేంద్ర మోడీ గారు నేరుగా మీ గ్రామానికి నిధులు ఇవ్వడానికి కారణంగా వచ్చాయని చెప్పాలి. అక్కడ ఉండే శిలాఫలకాలు తెలియజేస్తాయి. ఇక్కడ 10 లక్షలతో ఈ యొక్క రోడ్డు నిర్మాణం జరిగింది. 25 లక్షలతో రైతు భరోసా కేంద్రం నిర్మాణం అయింది కేంద్ర ప్రభుత్వ నిధులతో అని శిలాఫలకం లేని ఒక్క వ్యవస్థ అయినా మన గ్రామంలో చూపించగలవా? కేవలం అదే కాదు, 14-15 ఫైనాన్స్ కమిషన్ ద్వారా మన ప్రతి గ్రామానికి నరేంద్ర మోడీ గారు నేరుగా ఢిల్లీ నుంచి నిధులు ఇస్తున్నారనే విషయం మనందరూ గమనించాలి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ప్రతి గ్రామానికి 2 కోట్ల నుంచి 10 కోట్ల రూపాయల వరకు గత 10 సంవత్సరాల్లో వేయడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మీరు తప్పనిసరిగా మీ సర్పంచ్ అడగండి, మన గ్రామానికి నిధులు వస్తున్నాయా? గ్రామ అకౌంట్ తో పాటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ఇంకొక అకౌంట్ ఓపెన్ చేయించి నేరుగా నిధులు వస్తున్న వ్యవస్థ నరేంద్ర మోడీ గారు చేశారు. ప్రతి గ్రామ సర్పంచ్ చెప్తాడు, నరేంద్ర మోడీ గారి కారణంగానే ఇవాళ మా సచివాలయం నడుస్తుంది, మా సిబ్బందికి డబ్బులు ఇస్తున్నాం, మీ కరెంట్కి కట్టగలుగుతున్నాం.
మా సిబ్బందికి డబ్బులు ఇస్తున్నాం, అనేక రకాల సౌకర్యాలు ఫోర్టీన్ ఫైనాన్స్ యొక్క నేరుగా నిధులు మన గ్రామానికి రావడం కారణంగా జరిగింది. కనుక మనం తప్పనిసరిగా చెప్పాలి, మన ఊరికి నరేంద్ర మోడీ గారు వచ్చారు, మన ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారు. నరేంద్ర మోడీ గారి కారణంగా జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు తప్పనిసరిగా ప్రజలకు తెలియజేసే పని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో ప్రతి మండల అధ్యక్షుడు తీసుకోవాలి. జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో కేంద్రం చేసే సహాయం ఏదైతుందో సవివరంగా తెలియజేసే ఒక పెద్ద ప్రణాళికతో మనందరూ కూడా వెళ్ళాలి. భారతీయ జనతా పార్టీ జెండా ప్రతి గ్రామంలో రెపరెపలాడించాలి. మనకెంత భయం ఉండాల్సిన అవసరం లేదు, మనం ధైర్యంగా వెళ్ళాలి. ఇవాళ ఇన్ని పనులు చేస్తున్న మనం ఎందుకు అధైర్యపడాలి? తప్పనిసరిగా వెళ్ళాలి. ప్రజలందరూ మనకు స్వాగతించడానికి, ఆదరించడానికి సిద్ధంగా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ఇక్కడ బలపడాలి, రండి అని ప్రజలు కోరుకుంటున్నారు. మనం తప్పనిసరిగా వెళ్ళాలి. వాళ్ళందరి యొక్క ఆదరణ పొంది ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. మనందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ప్రతి మండల అధ్యక్షుడు కూడా ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ దిమ్మ మన జెండా, ఆ జెండా ఎప్పుడు ఎగరేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. జెండా అంటే కేవలం అనాథగా ఉండకూడదు, చిరిగిపోతే ఎవరు పట్టించుకోనట్టు ఉండకూడదు. తప్పనిసరిగా ప్రతి గ్రామంలో ఆ జెండాకి ఇద్దరు పాలకులు ఉండాలి. ఆ జెండా ఎగరేసే వ్యవస్థ నిర్మాణం అవ్వాలి. మనం ప్రతి మండల అధ్యక్షుడు ఆ గ్రామంలో, నా యొక్క మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ప్రతి గ్రామంలో ఎగిరేయా లేదా అని చూడాలి. జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ గారు కూడా ఆ విధమైన ప్రయత్నం చేయాలి. ప్రతి మండలంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, ఎన్ని గ్రామాల్లో జెండా ఎగరేసాం, ఎన్ని గ్రామాల్లో జెండా ఎగరేయాలి, ఆ జెండాకి ఒక పాలకుడు ఉన్నాడా అనే విషయం ఆయన గమనించి ఆ విధంగా మన ఊరు మన జెండా అనే కార్యక్రమాన్ని తప్పనిసరిగా మనం ప్రారంభించాలి. ఒక సంవత్సరంలో తప్పనిసరిగా ప్రతి గ్రామంలో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మన పార్టీ విస్తరించాలని మీ అందరికీ కోరుతున్నాం. మన పార్టీ సంబంధించి అందరూ కూడా చాలా ఉత్సాహంగా కూటమి ప్రభుత్వంలో పాల్గొని మనం 8 ఎమ్మెల్యేలు, 3 పార్లమెంట్ సీట్లు, అలాగే 94% పైగా లెజిస్లేషన్ లో మనం గెలవడం జరిగింది. ఇవాళ ఇక్కడ ఏదైతే మీ ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఎందుకు ఆ విధంగా జరిగింది, ఎందుకు అనేక మంది అనేక రకాల విషయాల్లో జైలు వెళ్తున్నారు అంటే వాళ్ళు చేసిన అరాచక పరిపాలన కారణంగా మనం గమనించాలి. కనుక ప్రజలే ఏవైతే విశ్వాసాన్ని, ఏదైతే నమ్మకాన్ని మన పైన కూటమి పైన పెట్టారో దాన్ని నెరవేర్చే విధంగా మనం కూడా ప్రవర్తించాలి. ప్రజల యొక్క ఇక్కట్లు తప్పనిసరిగా తెలుసుకోవాలి. మనం సద్విమర్శ చేసే అవకాశం ఉంది. తప్పనిసరిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. ఆ విధంగానే ప్రభుత్వం ఏ విషయాలు పూర్తి చేయలేదో మనం తప్పనిసరిగా తెలియజేసి ప్రజల యొక్క యోగక్షేమాలతో పాటు వాళ్ళకి సంక్షేమం ఏ విధంగా అందాలో తప్పనిసరిగా తెలియజేసే బాధ్యత భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనందరూ స్వీకరిస్తాం. ఒక చేతిలో బీజేపీ జెండా, ఇంకో చేతిలో కూటమి ఎజెండా ఏదైతుందో ఆ విధంగా తీసుకెళ్లి తప్పనిసరిగా ఈ ప్రాంతంలో ప్రజల యొక్క విశ్వాసాన్ని మనం తప్పనిసరిగా చూడగలి ముందుకెళ్ళాలి. మనందరికీ కూడా చాలా మంది కార్యకర్తలు, మా తెలుగుదేశం ఎమ్మెల్యే గారు మమ్మల్ని సరిగ్గా ఆదరించడం లేదు, కార్యక్రమానికి పిలవటం లేదు, ప్రభుత్వ అధికారులు కూడా మమ్మల్ని పిలవటం లేదని చెప్తున్నారు. నిజమే, ఆ విధమైన పరిస్థితి ఉంది. తప్పనిసరిగా దాన్ని దాటే విధంగా నేను కూడా ప్రయత్నం చేస్తాను. ప్రతి ఎమ్మెల్యేతో మాట్లాడతాను, సమన్వయంగా మనం ముందుకు వెళ్ళాలి అనే విషయాన్ని జనసేన తెలుగుదేశం నాయకులు చెప్పి ఆ విధంగా మనకి గౌరవం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తాను. కానీ మనం గమనించాలి, భారతీయ జనతా పార్టీ కార్యకర్త అంటే పార్టీకి నిరంతరం కష్టపడే కార్యకర్త. జెండా భుజాలు వేసి ఎక్కడికంటే ఎక్కడికి తన జోబులో డబ్బులు పెట్టుకుని ప్రయాణం చేసి కార్యక్రమాల్లో పాల్గొనే ప్రతి కార్యకర్త కూడా మనందరూ కూడా ప్రజా నాయకుడిగా ఎదగాలి. మనందరూ కూడా ప్రజలచే ఎన్నుకోబడ్డ నాయకుడిగా అవ్వాలనే లక్ష్యంతోనే పార్టీలో పనిచేయాలి. పార్టీ పదవులు వస్తాయి, కానీ ప్రజా బలంతో ఉన్న నాయకుడు ఉండే గౌరవం ఇంకెవరికి దక్కదనే విషయం నీకు తెలియజేస్తున్నాను. మనందరం కూడా తప్పనిసరిగా రాబో ఏవైతే స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయో దాంట్లో వార్డు మెంబర్ గా, సర్పంచ్ గా, ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా, కౌన్సిలర్ గా, కార్పొరేటర్ గా తప్పనిసరిగా పోటీ చేయాలి. పోటీ చేసే విధంగా మనందరం తయారవ్వాలి. ఎవరెవరైతే బాధ్యతలు స్వీకరించారో మండల అధ్యక్షుడి నుంచి జిల్లా పదాధికారి నుంచి రాష్ట్ర పదాధికారుల వరకు అందరూ పోటీ చేయాలి. ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు పరిష్కరించడానికి నేను నాయకుడు అవుతాను, ప్రజా నాయకుడు అవుతానని చెప్పి ప్రతి వ్యక్తి
ఎక్కి నిలబడాలి. తద్వారానే మనకి గౌరవం దక్కుతుంది. వాళ్ళందరూ కూడా మన దగ్గరికి వస్తారు. ఎమ్మెల్యేతో సహా, కలెక్టర్తో సహా, ఎంఆర్ఓ సహా బలమైన నాయకుడు దీన్ని కలిస్తే మా పనులు అవుతాయని అభిప్రాయంతో ప్రజలు వస్తారు, అధికారులు వస్తారు, తర్వాత ఇతర పార్టీ నాయకులు కూడా మన దగ్గరికి వస్తారు. ఆ విధంగా మనందరూ కూడా తప్పనిసరిగా ప్రజా నాయకుడిగా ఏ విధంగా మనందరూ తయారవ్వాలని తెలియజేస్తున్నాం. మనందరూ కూడా ఇవాళ రాయచోటి ప్రాంతంలోనూ తప్పనిసరిగా అందరూ కూడా ఒకటే ఆలోచన. మొన్న జరిగిన అనేక సంఘటనల నేపథ్యంలో ఏమిటి ఒక పరిస్థితిని మనందరం అధైర్యపడకుండా అందరూ కూడా ధైర్యంగా ముందుకెళ్ళాలి. ఇవాళ జకియా ఖానం ఆవిడ భారతీయ జనతా పార్టీలో చేరి ఆవిడకి అనేక రకాల ఇబ్బందులు పెట్టారు. నిజంగానే నేను చెప్తాను, భారతీయ జనతా పార్టీ అంటే ఏ ఒక్క ఆలోచన పదంతో ముందుకెళ్ళి అందరినీ కలుపుకుని ముందుకెళ్లాలనే ఆలోచనతోనే ఈ పార్టీ పేరు భారతీయ జనతా పార్టీని పెట్టారు. మా పార్టీకి సంబంధించిన ప్రారంభకులు శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గాని, పండిట్ దీన్ దయాల్ జీ గాని వీరు దేశం కోసం బలిదానమైన చరిత్ర కేవలం స్వతంత్రం వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీకి ఉందని మనం గమనించాలి. ఇవాళ భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు ఏదైతే ఉందో అద్భుతమైన ఒక సందేశాన్ని ప్రపంచానికి ఇస్తుంది. ఏదైతే బురదమయమైపోయిన ఉన్న ఈ యొక్క రాజకీయాల నుంచి కమలం ఏ విధంగా వికసించిందో ఆ విధంగా వికసించాలని మన పార్టీ యొక్క సిద్ధాంతం 5 రేఖలు 5 విషయాలు చెప్తాయి. మన యొక్క 5 రేఖలు జాతీయతను తెలియజేస్తుంది. మనందరం కూడా జాతి పట్ల, మన దేశం పట్ల గర్వంతో ముందుకెళ్ళాలి. అలాగే ప్రజాస్వామ్యం ఏదైతుందో దాన్ని రక్షించడానికి ఏదైనా చేయడానికి సిద్ధం. మనందరికీ తెలుసు 1975 ఎమర్జెన్సీ విధిస్తే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా మన కార్యకర్తలు ఏ విధంగా పోరాటం చేశారు. దేశవ్యాప్తంగా 60,000 మంది భారతీయ జనసంఘ RSS ABP కార్యకర్తలు జైల్లో ఉండి మరొక స్వతంత్రం పోరాటం చేసి ప్రజాస్వామ్యాన్ని తిరిగి తీసుకొచ్చిన ఘనత మన పార్టీ భారతీయ జనతా పార్టీ ఉందని గమనించాలి. కనుకనే ప్రజాస్వామ్యం మన యొక్క లక్ష్యంగా పెట్టుకుని దాన్ని రక్షించడానికి ఎంతవరకు అయినా మనం వెళ్తాం. అలాగే ఏదైతే రాజీ లేకుండా నీతిమయమైన రాజకీయాలు చేయాలి అనేది మన సిద్ధాంతం. అలాగే మన సిద్ధాంతం సర్వధర్మ సమభావన, అందరినీ కలుపుకుని వెళ్లే ఆలోచన పద్ధతి. ఒక మతానికి పెద్ద పెట్టేసి ఇంకో మతానికి తక్కువ చేసే ఆలోచన లేని పార్టీ ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీ అని గమనించాలి. చాలా మంది ముస్లింస్ లో ఒక అభిప్రాయం, భారతీయ జనతా పార్టీ ముస్లింస్ వ్యతిరేకమని. మీ అందరికీ చెప్తున్నాను, కేంద్రంలో నరేంద్ర మోడీ గారి పరిపాలన, దాంట్లో 6 సంవత్సరాలు అటల్ బిహారీ వాజ్పేయి గారి పరిపాలన, అనేక రాష్ట్రాలు సుమారు 20 రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రున్నారు. ఎక్కడైనా ముస్లింస్ కి వివక్షత జరిగిందని అడుగుతున్నా, ఎక్కడైనా అల్లర్లు జరిగాయని అడుగుతున్నాను, ఎక్కడైనా ముస్లింస్ కాబట్టి వారికి ఇవ్వలేదనే విషయం ఎక్కడైనా ఉందని నేను అడుగుతున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ ధైర్యంగా ఓటు బ్యాంకు రాజకీయాలుగా చూడదు. ముస్లింస్ అనేది ఈ యొక్క భారతదేశంలో సగర్వంగా జీవించే విధంగా అన్ని అవకాశాలు, అన్ని సంక్షేమ కార్యక్రమాల్లో సరైన ప్రాధాన్యత వాళ్ళకు కూడా ఇవ్వాలని కేవలం భారతీయ జనతా పార్టీ భావిస్తుంది. భారతీయ జనతా పార్టీ జై శ్రీరామ్ నినాదేస్తుంది. జై శ్రీరామ్ అంటే ముస్లిం వ్యతిరేక నినాదంగా మిగతా పార్టీలు ఆలోచన చేస్తాయి. నేను చెప్తున్నాను, భారతీయ జనతా పార్టీ ప్రతి హిందూ జై శ్రీరామ్ అంటే ముస్లింలు భయపడాల్సిన అవసరం ఏంటి? ఇవాళ వాళ్ళు మార్షల్లా అంటారు, మార్షల్లా అనేది వాళ్ళ నినాదం, జై శ్రీరామ్ అని మన నినాదం. ప్రైజ్ ది లార్డ్ అని వాళ్ళు అంటారు, మనం జై శ్రీరామ్ అంటాం. ఎవరి ఇష్టం వాళ్ళు చెప్పుకునే అవకాశం భారతదేశం యొక్క ప్రత్యేకత, భారతదేశం యొక్క ప్రత్యేకతని కొనసాగించడంలో భారతీయ జనతా పార్టీ ముందున్న విషయం అందరికీ తెలియాలి. ఇవాళ భారతదేశంలో ఎవరైతే దేశానికి వ్యతిరేకమైన శక్తులు ఉన్నాయో వాటిని తప్పనిసరిగా వాటి తుడుమాడుతాం, వాటిపై యుద్ధం చేస్తాం. ఏ విధంగా మనం చూసామన్నా, ఏ తల్లి నుదుట సింధూరాన్ని తొలగించే విధంగా కర్కస మూకల రక్కస కేలి పెహల్గాంలో 26 మంది మన తల్లులు వాళ్ళ ముందే వాళ్ళ భర్తల యొక్క బట్టలు విప్పి ఏ విధంగా కర్కశంగా చంపిన తీరు మనందరినీ కూడా దిగ్భ్రాంతి గురి చేసింది. నరేంద్ర మోడీ గారు ఏదైతే ఆ యొక్క దుర్మార్గపు జరిగిందో దానికి ప్రతీకారం తీసుకునే విధంగా ఆ తల్లి నిదుట సింధూరం పేరు మీద ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టి ఆ యొక్క తీవ్రమైన స్థావరాలన్నింటినీ కూడా అంతమందించడంతో పాటు వాళ్ళ యొక్క 11 ఏపీఎస్ కూడా తునాతునకలు చేశారు. ఎవరైతే ఆ ముష్కరులు, ఎవరైతే ఆ తీవ్రవాదులు అక్కడికి వెళ్ళి చేశారో వాళ్ళు ఎంచి పట్టుకొని వాళ్ళు పాకిస్తాన్ సంబంధించిన తీవ్రవాదులు, పాకిస్తాన్ సంబంధించిన సిటిజన్స్ అని ప్రూవ్ చేసి ఆపరేషన్ మహాదేవ్ పేరు మీద
వాళ్ళందరినీ కూడా తొడమర్పించిన తీరు మనందరికీ గర్వకారణం. మన వీర సైనికుల యొక్క పోరాట పటిమేతుందో మనందరూ కూడా వారికి జోహార్ జై జైలు పలకాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా వాళ్ళు ఎన్నింటే మనం నడవాల్సిన అవసరం ఉంది. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు అద్భుతంగా దేశాన్ని ముందుకు తీస్తూ ఒక శక్తిశాలి భారతపై కాలు దువ్వాలి అంటే ఆలోచించిన విధంగా ఇవాళ మన చైనా గాని పాకిస్తాన్ గాని తయారైందంటే నరేంద్ర మోడీ గారి ఆలోచన. ఈ యొక్క తీవ్రవాద కార్యకలాపాలు రాయచోటిలో కూడా అడ్డాగా మారిన తీరు మనందరికీ కూడా చాలా దిగ్భ్రాంతి గురి చేస్తుంది, చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజంగానే తీవ్రవాదం ఏదైతే విష పురుగుందో దాన్ని తప్పనిసరిగా తుంచేయాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా ఉన్న సిద్దికి మొహమ్మద్ అలీని ఇద్దరు వ్యక్తులు 30 సంవత్సరాల నుంచి అనేక రకాల తీవ్రవాద కార్యకలాపాలు చేసి ఇక్కడ నగ్గి రాయచోట్టు అనేక రకాల పనులు చేసి ఇద్దరు పెళ్లి చేసుకొని సుఖంగా జీవిస్తూ అనేక వ్యాపారాలు చేస్తూ అనేక రకాల మీటింగ్లు తీవ్రవాదాన్ని పెంచే ఒక ఆలోచన ఏదైతుందో దాన్ని తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ గట్టిగా ఎదుర్కొంటుంది. రాష్ట్రంలో తీవ్రవాద చర్యలు ఎక్కడెక్కడ పాల్పడినా వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షించాలి. భారతదేశం సౌభాతృత్వానికి పెట్టింది పేరు. నీకు తీపిష్టం, నీకు పులుపిష్టం, నీకు వగరిష్టం, ఎవరి ఇష్టం వాళ్ళు తినచ్చు, నా ఇష్టమే మీరందరూ తినాలని బలవంతం చేసే సాంప్రదాయం భారతదేశంలో లేదు. ఎవరు ఇష్టం, ఏ దేవుడు ఇష్టం, ఏ మార్గం నాకు ఇష్టం ఆ మార్గంలో నడవడానికి నిజాయితీగా నీ మార్గంలో నడువు. ఎవరు నీకు అభిరావు, నా మతమే గొప్ప, మిగతా మతాలన్నీ దుర్మార్గం, ఆ మతంలో ఉన్నవాడు పాపి, ఈ మతంలో ఉన్నవాడు ఉండకూడదు అనే ఒక సిద్ధాంతం భారతీయ జనతా పార్టీ ఏ విధంగా ఒప్పుకోదు. అందరం కలిసి ఏకంస విప్రాభూదావులంటే చెప్పి ఒకటే సత్యం. అనేక మంది అనేక మార్గాలు చెప్తారు. ఆ విధంగా మనం ఆలోచన చేసే తీరు కేవలం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ధైర్యంగా మనం నిజం మాట్లాడతాం కాబట్టి అనేక మంది మనం వ్యతిరేకులైన అభిప్రాయం చాలా మంది ఉంటుంది. తప్పనిసరిగా ఇటువంటి ఆలోచన విడనాడాలి. ఏ విధంగా జకియా ఖాన్ ముందుకు వచ్చిందో ముస్లిం సోదరి సోదరులను కూడా మేము స్వాగతం పలుకుతున్నాం. భారతీయ జనతా పార్టీలో చేరండి. భారతీయ జనతా పార్టీలో వివక్షత ఉండదు, మతం పేరు మీద అస్సలు ఉండదని చెప్పే విషయం మీరు గమనించాలి. ఎవరి ధర్మం, ఎవరి ఆలోచన, ఎవరి దేవుడు వాళ్ళ ఆరాధించే పద్ధతి కేవలం ఈ యొక్క పార్టీలో ఆ యొక్క సౌకర్యం, దేశంలో ఆ సౌకర్యం కల్పించే విధంగా మా పార్టీ పనిచేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ అనేక రకాల విషయాల్లో నరేంద్ర మోడీ గారు ఏ విధంగా నడిపిస్తున్నాడు, మన ప్రాంతానికి సంబంధించి అనేక విషయాల పట్ల మేము కూడా పూర్తి చేసే విధంగా ముందుకెళ్తాం. ముఖ్యంగా రాయలసీమ సంబంధించిన నీటి ప్రాజెక్టుల విషయంలో ఏవైతే పూర్తవ్వాలో వాటిని పూర్తి చేసే విధంగా మన ప్రాంతానికి సంబంధించిన హంద్రీ నీవా తప్పనిసరిగా అది పూర్తవ్వాలి. చివరి దశలో ఉండి దాన్ని పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా కూటమి ప్రభుత్వం చేస్తుందని మీ గమనికి తెలియజేస్తున్నాం. అలాగే గత ప్రభుత్వం యొక్క ఏదైతే అవినీతి కారణంగా ఇష్టం వచ్చినట్టు ఇసుకని వారు ఏ విధంగా అయితే తొవ్వి మనందరి యొక్క సుమారు 8 విలువైన కుటుంబాల యొక్క ప్రాణాన్ని కొలిచివేసిన ఏదైతే పింఛా డ్యాం, అన్నమయ్య డ్యాం ఏ విధంగా కొట్టుకుపోయాయో తిరిగి ఆ యొక్క డ్యాం నిర్మిస్తామని చెప్పాం. తప్పనిసరిగా కూటమి నేతృత్వంలో అన్నమయ్య డ్యాం నిర్మాణం జరుగుతుందని చెప్పి అందరికీ తెలియజేస్తున్నాను. అంతేకాదు మన ప్రాంతం పట్టు పరిశ్రమకి ప్రసిద్ధి. మన ప్రాంతంలో మదనపల్లి అనేక రకాల మన చేనేత దినోత్సవం చేసుకున్నాం. నరేంద్ర మోడీ గారి చేనేత అంటే బాగా ఇష్టం. తప్పనిసరిగా మన పట్టు పరిశ్రమ పట్టుని తయారు చేసే రైతులకి అండగా ఉండే విధంగా వ్యవస్థ నిర్మాణం చేస్తామని, వాళ్ళందరికీ మంచి గిరాకీ వచ్చే విధంగా మైసూరు మిగతా ప్రాంతాల్లో ఏదైతే పట్టు రైతులకి పట్టు చేనేత కార్మికులకి అవకాశాలు అద్భుతంగా ఉన్నాయి. తప్పనిసరిగా దానికన్నా అద్భుతంగా మన ప్రాంతంలో చేసే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే మన సంస్కృతి, మన ప్రాంతానికి సంబంధించిన విశేషమైన అంశాలు అనేక రకాల దేవాలయాలు, మన వీరభద్రస్వామి దేవాలయం 1000 సంవత్సరాల పైగా ఉండే ప్రసిద్ధిగాంచిన దేవాలయం. మన దేవాలయానికి వస్తారు, కర్ణాటక నుంచి వేలాది భక్తులు వస్తారు. తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతంలో మన యొక్క దేవాలయ యొక్క వైశిష్యాన్ని తెలియజేసి పెద్ద ఎత్తున పర్యాటకులు వచ్చే విధంగా వ్యవస్థ చేయడం, మన ప్రాంతం యొక్క మన ప్రాంతం యొక్క ఏవైతే గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయో వాటిని అన్నింటినీ తెలియజేసే విధంగా మా పర్యటన ఉందని మీకు తెలియజేస్తూ, మనందరం కూడా తప్పనిసరిగా మన దేశం, మన భాష, మన సంస్కృతి, మన యొక్క సాంప్రదాయాలు, మన పండుగల పట్ల మనకి అద్భుతమైన అభిమానంతో పాటు
స్వాభిమానంతో వెళ్లాల్సిన అవసరం ఉంది. మొన్న నేను నరేంద్ర మోడీ గారిని కలవడం జరిగింది. నా అదృష్టం మనందరి నేత నరేంద్ర మోడీ గారిని కలిస్తే ఆయన చాలా ఆదరంగా ఆహ్వానించి అభినందించి తప్పనిసరిగా నువ్వు కష్టపడాలి, ఏ విధంగా మీ నాన్నగారు చలపతిరావు గారు కష్టపడ్డారు ఆ విధంగా దానికన్నా ఎక్కువ కష్టపడాలి, నువ్వు మొత్తం తిరగాలి. మేము నలుగురు ఉండేవాళ్ళం. 1996లో మేము నలుగురు ఎంపీలు ఎమ్మెల్యేలు ఉండేవాళ్ళు. నేను సంఘటన మంత్రిని, అలాగే జిల్లా రాష్ట్ర అధ్యక్షుడు. మీ ఐదుగురు అనుకున్నాం, మనందరం కూడా అధ్యక్షులే. మనకి నువ్వు ఒక ప్రాంతానికి సంబంధించిన ఎమ్మెల్యేగా భావించదు, రాష్ట్రం మొత్తం మంది ఆ విధంగా మన పర్యటన భాగస్వామ్యం చేసుకొని తిరుగుతా ఉన్నాం. ఆ విధంగా మేము నిరంతరం పర్యటన చేశాం, ప్రతి ప్రాంతానికి వెళ్ళాం. తప్పనిసరిగా ప్రతి వ్యక్తి అధ్యక్షుడిగా భావించి అడుగులేయాలి. ఇందాక మన వాళ్ళు చెప్పారు, మాలో అధ్యక్షుడయ్యాయంటే మేమే అధ్యక్షుడైన కార్యకర్తలందరూ భావించారు. తప్పనిసరిగా ఆ భావం మీలో తప్పనిసరిగా ఉండాలి. మనందరం కూడా అధ్యక్షులు అందరం కలిసి కట్టుగా కృషి చేయాలి. మన ప్రాంతంలో మన పార్టీని పెంచాలి, ఆ విధంగా మనం నాయకత్వం వహించాలని మీ అందరికీ తెలియజేస్తూ రాబో కాలంలో అనేక రకాల పనులు చేసే విధంగా మనందరం కూడా ఈ రాష్ట్రంలో పనిచేయాలి, ఆ విధంగా ముందుకెళ్లాలని మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరూ కూడా నాకు గొప్ప స్వాగతం పలికారు. అనేక రకాలుగా మీరు ఎండనక వానక అందరూ రావడం, ఈ విధంగా స్వాగతం పలికిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. అందరికీ ధన్యవాదాలు.